మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం అండి, నేను మీ నండు రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు, అదానీ స్టాక్స్ పతనం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అసలు అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టచ్చా? అసలు జరిగింది ఏంటి? ఈ వ్యవహారం అంతా ఏమిటి? ఈ ఫ్రాడ్, ఈ కేసు అని చెప్పి అడుగుతున్నారు. దాని విషయమే చర్చించడానికి మీ ముందుకు వచ్చాను. గతంలో కూడా, అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే అదానీ స్టాక్స్ మీద ఒక రిపోర్ట్, హిడెన్బర్గ్ రిపోర్ట్ రావటం, రిపోర్ట్ రాగానే అవన్నీ పతనానికి గురవ్వటం, షేర్ మార్కెట్లో చాలామంది, ఎక్కువగా నేను చెప్తుంటాను, సామాన్య మానవులు, రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి పెట్టుబడులు పెట్టేయటం, తర్వాత ఆ పెట్టుబడులు నష్టపోవటం జరుగుతుంది. ఇది ఒక సైకిల్ అయిపోయింది. సైకిల్ చాలామంది అంటారు, గతంలో ఏమనేవాళ్ళంటే ఫియర్ ఆర్ గ్రీడ్. ఇట్ ఈస్ ఎ సైకిల్ ఆఫ్ ఫియర్ అండ్ గ్రీడ్. భయంతో కానీ అత్యాశతో కానీ స్టాక్ మార్కెట్లో నష్టపోతారని. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి స్టాక్ మార్కెట్లో అంటే, ఇవి రెండే కాదు, అసలు మనం ఊహించినటువంటి ఎన్నో రకాల ప్రభావాలు దీని మీద పడుతున్నాయి అన్నమాట. అంటే అలాంటి పరిణామాలు చేసుకున్నప్పుడు స్టాక్ మార్కెట్ ఓవర్ నైట్ పతనం అయిపోతుంది. ఎవ్వరూ ఊహించలా నిన్న ఇలా పడిపోతుంది మార్కెట్ అని. కానీ ఆ న్యూస్ కరెక్ట్గా అప్పుడే ఇండక్ట్మెంట్ గౌతమ్ అదానీ అండ్ అతని అసోసియేట్స్ 6 యుఎస్ కోర్టులు, ఏదో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అంటారు అక్కడ, ఇక్కడ మన రకలాగా కోర్టులు లాగా అక్కడ అది డిపార్ట్మెంట్ అనమాట. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు వీళ్ళని తప్పు పట్టడం అండ్ వీళ్ళ మీద ఇటువంటి ఎక్విజిషన్స్ రావటం అండ్ వీళ్ళు బ్రైబ్ చేశారని చెప్పటం వల్ల ఒక్కసారిగా మన మార్కెట్లో, అంటే మన మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఓవర్గా రియాక్ట్ అయిపోయిందని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి నిజాలు తెలియకుండా కూడా మార్కెట్లో ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ని పెట్టి అందరికీ భయభ్రాంతులకు గురి చేసి దాన్ని బాగా కొట్టారనమాట. అన్ని గ్రూప్ స్టాక్స్ని నిన్నైతే మోర్ దాన్ 15% కొట్టారు, కొన్ని 20% మోర్ దాన్ కూడా అయినాయి. ఇవాళ మార్నింగ్, అంటే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది ఈరోజు మన ఫ్రైడే నాడు, ఇవాళ మార్నింగ్ కూడా అవి చాలా కింద స్థాయిలో బిగిన్ అయినాయి అండ్ అక్కడి నుంచి కాస్త రికవరీ అయింది మార్కెట్. అనూహ్యంగా మార్కెట్ చాలా రికవరీ అయింది. కానీ ఈ రికవరీ ఇది టెంపరీయా పర్మనెంటా అని తెలుసుకోవడానికి మనం వేచి చూడాలి. నెక్స్ట్ వీక్ కూడా వేచి చూస్తే కానీ మనకి ఇంకొక 2-3 క్లోజింగ్ చూస్తే కానీ 24,000 పైన కనుక మనకి నిఫ్టీ కనుక క్లోజ్ అయితే మనకి మార్కెట్లో రికవరీ వచ్చినట్టుగా మనము ఆనందపడవచ్చు. కాబట్టి ఇవాళ నేను గతంలో చెప్పినట్టు ఫ్రంట్ లైన్ స్టాక్స్ బోత్ టీసీఎస్ అండ్ రిలయన్స్ రెండూ కూడా 3% కంటే అబోవ్ పెరగటం జరిగింది, క్లోజ్ అవటం జరిగింది. ఇది మీరు గుర్తించాలి. ఎప్పుడైనా సరే రికవరీ వస్తే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఫస్ట్ రికవరీ వస్తుంది. ఇది నెంబర్ 1 పాయింట్. ఇంకా అదానీ కేసుకు వచ్చేసేటప్పటికీ అదానీ ప్రాజెక్ట్స్కి బ్రైబ్స్ ఇచ్చి ఆయన డబ్బులు ఒక ప్రాజెక్ట్స్ ఇచ్చుకున్నారని చెప్పడం జరిగింది. అది అభియోగం. అదే కాకుండా ఎప్పుడైతే ఆయన గ్రీన్ ఎనర్జీ గురించి కొత్తగా మళ్ళీ డాక్యుమెంట్ ఫైల్ చేయడం జరిగిందో, మళ్ళీ 10,000 crores రైజ్ చేద్దామని చెప్పి ఆయన ప్రయత్నించడం జరిగిందో, ఆ టైంలో ఇలాంటిది అభియోగం మీద ఆయన మీద రావటం, ఆయన గ్రూప్ సంస్థలన్నీ కూడా అలా పత్రానికి గురవటం జరిగింది. ఇది ఒక రకంగా ఉంటే, ఇంకో రకంగా దీనికి రాజకీయ మలుపులు కూడా ఉన్నాయి. రాజకీయంగా చూస్తే కాంగ్రెస్ ఎవరైతే పొలిటికల్ పార్టీ హెడ్ రాహుల్ గాంధీ ఉన్నారో వారు అదానీ అరెస్ట్ కావాలని చెప్పి అడగటం, అదానీ అరెస్ట్ వారెంట్ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పటం, అదానీ అరెస్ట్ కంపల్సరీ చేయాలని మన ఇండియన్ గవర్నమెంట్ సహకరించాలని చెప్పటం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే నా ఉద్దేశంలో ఇంటి పరిస్థితుల్లో కూడా సామాన్య మానవుడు వితౌట్, అంటే ఫుల్ ప్రాపర్ డీటెయిల్స్ లేకుండా, కంప్లీట్ క్లియర్ పిక్చర్ లేకుండా, ఏవైతే షేడీ ఫండమెంటల్స్ ఉన్నాయో, ఈ ఫండమెంటల్స్ కూడా ఏవైతే స్టాక్ ఫైనాన్షియల్స్ ఉన్నాయో అవి కూడా అవి అంటే మనం అంత ఎథికల్ కంపెనీగా అది కనిపించట్లేదు. ఇది పదే ఇలాంటి వాటికి గురవుతుంది కాబట్టి, అంటే ఇలాంటి అభియోగాలు పదే ఈ కంపెనీ మీద వస్తున్నాయి కాబట్టి మనము ఇలాంటి కంపెనీల నుంచి కొంచెం దూరం ఉండటమే మంచిది. అందులో ఆ ఒక్క గ్రూపే కాదు కదా, మనకి అన్ని గ్రూపులు ఉన్నాయి కాబట్టి మనకి ఒక గ్రీన్ ఎనర్జీ కావాలంటే గ్రీన్ ఎనర్జీలో వేరే స్టాక్స్ ఉన్నాయి. మన ఆ స్టాక్స్ని రేపు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వచ్చింది, అది రేపు లిస్ట్ అయిన తర్వాత దాన్ని చూసుకుని అలాంటివి అక్యుములేట్ చేసుకుంటూ ఒక స్టాండర్డ్ కంపెనీ, ఒక ఎథికల్ కంపెనీ, కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్నటువంటి కంపెనీ, ఇట్లాంటి కంపెనీల్లో పెట్టుకుంటే మనకు భద్రత ఎక్కువ. ఎందుకంటే మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. అండ్ ఇలాంటి వాటిల్లో పొలిటికల్గా కూడా చాలా రాజకీయ ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి ఇది ఎప్పుడు ఏ రోజు ఏ పరిణామం వస్తుందో తెలియదు.
అలాంటి పరిణామాలకి మనం ప్రిపేర్డ్గా లేవు. అంటే మనం పోగొట్టుకోవడానికి డబ్బులు పోగొట్టుకోవడానికి ప్రిపేర్డ్గా ఉంటే పర్వాలేదు, ఛార్జ్గా తీసుకుని పెట్టుకోవచ్చు. అలా చాలా కంపెనీస్ ఈ విధంగా ఆపరేటర్స్ అంటారన్నమాట. ఆపరేటర్స్ డ్రివెన్ స్టాక్స్ లాంటి స్టాక్ లాగా ఇది నాకు కనిపిస్తుంది. కాబట్టి ఫండమెంటల్స్ కంటే దీనికి ఎక్కువ ఈ ఆపరేటర్స్ ఇంట్రెస్ట్, వాళ్ళు ఆపరేటర్స్ చేస్తున్నటువంటి కార్యకలాపాల్లాగా నాకు అనిపిస్తుంది. ఇది నాట్ డ్రివెన్ బై టెక్నికల్స్, నాట్ డ్రివెన్ బై ఫండమెంటల్స్. ఇట్ ఈస్ పర్సనలీ మై పర్సనల్ వ్యూ. ఐ మే బి రాంగ్, బట్ ఐఎమ్ ఓన్లీ కాషనింగ్ చిన్న స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నా కాషన్ ఇది. అదానీ గ్రూప్కి కొంచెం కాలం దూరంగా ఉండండి. అదానీ గ్రూప్ గురించి మనకు క్లారిటీ వచ్చేదాకా, కంప్లీట్ క్లారిటీ వచ్చేదాకా దూరంగా ఉండండి. అయితే ఎవరైతే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారో ఆ హోల్డ్ చేసే వాళ్ళు మనకు అవకాశం వచ్చినప్పుడు ఇట్లాంటి స్టాక్స్ నుంచి బయటికి రండి. మళ్ళీ భవిష్యత్తులో మొత్తం క్లియర్ పిక్చర్ వచ్చి ఎస్ ఈ గ్రూప్ ఫండమెంటల్స్, ఈ గ్రూప్లో కూడా కార్పొరేట్ గవర్నెన్స్ రూల్స్ బాగున్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ పెట్టుబడి పెట్టుదాం. అప్పటిదాకా వీటికి దూరంగా ఉండటమే మంచిదని నా ఉద్దేశం. అంటే నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఇలాంటి మార్కెట్లో ఒడిదుడుకులకు గురవుతున్నటువంటి ఇలాంటి మార్కెట్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఫ్రంట్ లైన్ స్టాక్స్ అంటే ఇండెక్స్ బేస్డ్ హెవీ స్టాక్స్ని మాత్రమే మీరు ఎంచుకోండి. లైక్ మనం చెప్పుకున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఈ 5. అదే బ్యాంకులో అయితే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఈ 4. ఈ వీటిల్లో మాత్రం మనము ఎప్పుడైనా సరే ఇలా మార్కెట్ పడుతున్నప్పుడు అలాంటివి అక్యుములేట్ చేసుకుంటే ఏ రోజైతే జంప్ వస్తుందో, ఏ రోజైతే మార్కెట్ రివర్స్ అవుతుందో ట్రెండ్, ఆ రోజు ఇవి మాత్రం ఖచ్చితంగా పరుగులు తీస్తాయి. ఇవి మాత్రం రేసులో ముందరుంటాయి. కాబట్టి వీటిలాంటి స్టాక్స్ అన్నీ కూడా దే ఆర్ ప్యూర్లీ, అంటే వాళ్ళంతా కూడా కార్పొరేట్ గవర్నెన్స్లో అన్కాంప్రమైజ్డ్గా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ, ప్రొటెక్టివ్గా ఇన్వెస్టర్ ప్రొటెక్ట్ చేస్తూ వీళ్ళ పాలసీస్ ఉంటాయి. కాబట్టి షేర్ హోల్డర్స్ రివార్డ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి స్టేక్ హోల్డర్స్ అందరూ ఇంట్రెస్ట్ వాళ్ళు రక్షిస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు. కాబట్టి ఇట్లాంటి కంపెనీస్లో మాత్రమే మీరు పెట్టుబడులు పెట్టండి. మార్కెట్ ఒడిదుడుకులు అయిపోయిన తర్వాత మనకు ఒక స్టేబుల్ డైరెక్షన్, ఒక గైడెన్స్, ఒక డైరెక్షన్ వచ్చిన తర్వాత మిగతా స్టాక్స్ అన్నిటికేసి మనము చూడవచ్చు. కాబట్టి అప్పటిదాకా మాత్రం అదానీ గ్రూప్ స్టాక్స్ నుంచి దూరంగా ఉండండి. ఇదే. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.